నమస్తే, శివాబి న్యూస్ కి స్వాగతం. శివాబి ప్రేక్షకులకు ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గురుకులాలు, వసతి గృహాల్లో వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. వెంకటాచలం మండలం గొలగమూడిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నిరుపేద ముస్లిం కుటుంబాలకు చేయూత. గూడూరులోని జామియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తోఫా కిట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన అసోసియేషన్ ప్రతినిధులు. దివ్యాంగులకు ఇక నుండి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. రాపూర్లోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు. అంకిత భావంతో పనిచేసిన ఆమె లేని లోటు తీరనిది. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఎం రాధమృతికి సంతాప సభ నిర్వహించిన ఇన్ఛార్జ్ ఎంపీడీ మురళీకృష్ణ, వివిధ శాఖల సిబ్బంది. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నారా లోకేష్ మంత్రిగా విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఆయన చేతుల మీదుగా జరిగాయి. వెంకటాచలం మండలం గొలగమూడిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 57 లక్షలతో బాలికల గురుకులంలో నిర్మించనున్న వాష్రూమ్లకు శంకుస్థాపన చేశారు. 13 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అలాగే 5 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించిన నిచ్చెనను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ, బాలికల గురుకుల పాఠశాలలో 500 మంది చిన్నారులు ఉన్నారని, వారి అవసరాలకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 57 లక్షలు నిధులు మంజూరు చేయించామన్నారు. బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసేందుకు మంత్రి సవితమ్మ చర్యలు తీసుకున్నారని తెలిపారు. వైకాపా పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన వివరించారు. అనకేపల్లి పంచాయతీ, వెంకటాచలం మండలం. 16 లక్షలు ఒక సిమెంట్ రోడ్డు, ఇంకో 6 లక్షలకు ఒక సిమెంట్ రోడ్డు, 5 లక్షలు ఓవర్ హెడ్ ట్యాంక్. ఓవర్ హెడ్ ట్యాంక్ నా టైంలో కట్టించా, అది నిచ్చెన పెట్టకుండా వదిలేసేసినారు. ఇప్పుడు ఏమైపోయింది, నిన్న మనం 5 లక్షలు పెట్టి మండల ఫండ్స్లో ఆ నిచ్చెన పెట్టిస్తే 3 అడుగులు పేరుకుపోయిందంట, మట్టి దిబ్బలాగా ఉందంట. దాన్ని క్లీన్ చేయిస్తే ఇప్పుడు మంచి ఫ్రెష్ వాటర్ తాగే పరిస్థితి వచ్చింది. అట్లా లాస్ట్ 5 ఇయర్స్ అన్నీ నిర్లక్ష్యం చేసినారు. ఈరోజు అక్కడ 16 lakhs ఒకటి, 16 లక్షలు, 22 లక్షలు సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ 57 లక్షలతో ఈ గురుకుల పాఠశాల, బాలికల గురుకుల పాఠశాల అయితే ఇది నేను నా టైంలో శాంక్షన్ అయ్యి, నా టైంలో ప్రారంభోత్సవం కూడా మేమే చేసాం. అయితే ఆయన మాజీ ఎమ్మెల్యే పలకలే కనిపిస్తున్నాయి, మా ఎక్కడో లోపల వేసుకుంటాము. ఆయన ఏదైనా సరే సవిటి కాలువలైనా భారీగా వేస్తాడు కదా, ఆయన పలకలే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే పాపం ఆ బిడ్డలకి వాష్రూమ్స్. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు జామియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. స్థానిక మసీద్ వీధి ప్రాంతంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని 120 కుటుంబాల వారికి జామియా యూత్ అసోసియేషన్ ప్రతినిధులు రంజాన్ తోఫా కిట్లు, చీరలు, ఫలసరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సందాని, రఫీ, రషీద్, మోబిన్, ఇబ్రహీం, మొహసిన్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాల నుంచి గూడూరులో జామియా మసీద్ యూత్ తరపు నుంచి మేము ప్రతి సంవత్సరం 120 కుటుంబాలకి చీరలు ప్లస్ సేమియా ప్యాకెట్, నెక్స్ట్ వచ్చి మనం షుగర్ ప్యాకెట్ ఇస్తాం. ఒక 20 కుటుంబాలకి ఒక 700 రూపాయలు గల సరుకులు కిట్టు మేము
అందజేస్తాం. దీనికి కానీ మాకు అధ్యక్షులు సందాని భాయ్ గారికి చాలా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందువల్ల ప్రతి సంవత్సరం ఆయనే మనకు ఇన్స్పిరేషన్ అనమాట. ప్రతి దానికి మా మసీదులు ఏం చేసినా చెడు జరిగినా మంచి జరిగినా అంతే సందాని భాయ్ గారు. మనం చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసామన్నమాట. దీనికి దాతలుగా మనకు మన సందాని భాయ్ వాళ్ళ అన్న కొడుకు దానిష్ బాబీ, నెక్స్ట్ వచ్చి మనకు యజ్దాని భాయ్, సందాని భాయ్ అన్న, నెక్స్ట్ వచ్చి జహాంగీర్ భాయ్, నెక్స్ట్ వచ్చి మనకు నజీర్ వసదు కొడుకులు, పెద్ద కొడుకు జరీఫ్, చిన్న కొడుకు ఆసిఫ్, నెక్స్ట్ మనకు మొహిద్దీన్, ఇలా వీళ్ళందరూ సహాయ సహకారాలతో గురించి మరియు మనకు ఈ కిట్లు పంపిణీ మా మిత్రులైన సనిశెట్టి శ్రీధర్ గారి వాళ్ళ అబ్బాయి సనిశెట్టి సాయి కృష్ణ మరియు వాసులి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి వాసులి వినయ్ సహాయ సహకారంతో మేము ఈ 20 కుటుంబాలకి సరుకులు పంపిణీ చేస్తున్నాము. మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి పథకం రాపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని డిపో మేనేజర్ అనిల్ కుమార్, మండలాధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. రాపూర్ లోని ఆర్టీసీ బస్టాండ్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని డిఎం అనిల్ కుమార్, మండలాధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మరికొందరు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 హామీలను నెరవేర్చిన ప్రభుత్వం తాజాగా చెప్పని హామీని కూడా నెరవేర్చి దివ్యాంగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి ఆర్టీసీ బస్సులో పూర్తి ఉచిత ప్రయాణం కల్పించిందని వారు వివరించారు. ఆయనకి నా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇది నేను కొంతకాలం అమెరికాలో ఉండడం జరిగింది. అప్పుడు దివ్యాంగులకు ఉన్న ప్రత్యేకత అనేది అక్కడ బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. అదేవిధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా దివ్యాంగులకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నారు సమాజంలో. అదేంటంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, దివ్యాంగులకు ప్రత్యేకంగా పార్కింగ్ పక్కనే, డోర్ పక్కనే ఉంటుంది. అటువంటి ప్రత్యేకతను అక్కడ కల్పించారు. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితులు కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతో మహోన్నతమైన కార్యక్రమం అని నేను తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా వాళ్ళకి తోడుగా వచ్చే వాళ్ళకి 50% రాయితీ అనేది చాలా చాలా మంచి కార్యక్రమం అనేది నేను తెలియజేసుకుంటున్నానండి. ఇంకోటి మన అనిల్ గారు చెప్పినట్టు మీరు వైట్ పెయింట్తో ఇప్పుడు దాని ఎస్కాట్ వాళ్ళు కూడా 50% రాయితీతో ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు కనీసం సుమారుగా 27 రకాల డిజబిలిటీస్ అంటే పుట్టుకతోనే కాకుండా ఈ మధ్యలో వచ్చేటువంటి అంటే సంథింగ్ మెంటల్ డిజార్డర్స్ కావచ్చు, లేకపోతే నరాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ప్రతి ఒక్క ఇష్యూని పరిగణలో తీసుకొని జెన్యూన్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అంటే మినిమం 40% ఇట్లా ఉన్నా కూడా వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్లో ఫ్రీ వర్తిస్తుంది. ఎస్కాట్ వాళ్ళకి 50% వర్తిస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు మనకి డీలక్స్ బస్సుల్లోనే అయితే ఈ యొక్క పథకం లేదు, 50% కన్సెషన్ కూడా లేదు. కానీ ఇప్పుడు డీలక్స్ బస్సుల్లోని వీటిలో కూడా దివ్యాంగులకి 50% రాయితీతో మనం ఎలా చేస్తున్నాం. దీనికోసం ఏంటంటే సదరన్ సర్టిఫికేట్తో డిపోలో ఎవరు వచ్చినా కూడా వన్స్ ఇయర్కి ఒకసారి ఒక కార్డు ఇష్యూ చేస్తాము. ఇంకా కార్డుతో మీరు బస్సులో ట్రావెల్ చేసినప్పుడు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమంలో దొందోలు వెంకటేశ్వర రెడ్డి, రాఘవరెడ్డి, సయ్యద్ ముక్తియార్, పచ్చిగళ్ల రత్నం, కస్తూరి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాపూర్లోని షాదీ మంజిల్లో ముస్లిం కుటుంబాలకు ఎంసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ మా తండ్రి చెన్ను బాలకృష్ణారెడ్డి ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి కలిసి స్థాపించిన ఎంసీ ఫౌండేషన్ నిరంతరం ప్రజాసేవలో ముందుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సోదరులు రంజాన్ పర్వదినానికి కావాల్సిన సరుకులు పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది మన ఎంసీ ఫౌండేషన్ ద్వారా. ఈ ఎంసీ ఫౌండేషన్ అనేది స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు, మెట్టుకూరి ధనంజయ రెడ్డి గారు, మన ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరి ధనంజయ రెడ్డి గారు ఇద్దరు కలిసి స్థాపించిన సంస్థది. దీని ద్వారా ఎన్నో విధమైన మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ రాపూర్ పట్టణాన్ని వృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టి అందరికీ అందుబాటులో ఉంటూ
అందరి అవసరాలను తీరుస్తూ సేవ చేసేదే దీని లక్ష్యం. ఈరోజు దాదాపు ఒక 100 మంది ముస్లిం సోదరులకు 200 మంది ముస్లిం సోదరులకు ఈరోజు అందరికీ ముడి సరుకులు అందించి రంజాన్ తోఫా కానుక ఇవ్వడం జరిగింది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ సైదాపురం మండల ఏపీఎం రాధ ఈ నెల 15వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో భాగంగా సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభలో ఇన్ఛార్జ్ ఎంపీడో మురళీకృష్ణ, వెలుగు సిసిలు, విఓఏఎస్ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొని రాధ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆమె మృతి బాధాకరమని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైకాపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, ప్రముఖులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. रमज़ान के महीने में सबको అడ్వాన్స్ ఈద్ ముబారక్. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పేతురు లోథరన్ చర్చిలో మండలకాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి దేవుని వాక్యంలో స్థిరత్వం అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ఎం ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థన చేయించారు. ఈ ప్రార్థనలో ఎల్సీసీ మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. శ్రమల్ని మనం ధ్యానించుకోవటానికి నా దేవునిండు ప్రేమయు నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళు ఎంతటి విశ్వాసము కలిగి, ఎంత దేవునిలో స్థిరత్వం కలిగి ఉంటే ఒక అధికారి మనకు ఒక మాట చెప్పినప్పుడు అది నేను చెయ్యను అని మనము చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ అధికారులు కాబట్టి. కానీ ఇక్కడ రాజునే ఎదిరించుకుంటున్నారు, ఎందుకంటే రాజుని మించిన రాజు గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన వీళ్ళ పక్షాన ఉన్నాడని దృఢమైన విశ్వాసం కలిగి దేవునిలో స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆయనని రాజుని ఎదిరించుకోగలుగుతున్నారు. ఏమని చెప్తున్నారో చూడండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మన వాడుక భాషలో అయితే నెబుకద్నెజరుతో ఏమంటారు, పోవయ్యా, నీకు చెప్పాల్సిన అవసరము మాకు లేదు, నువ్వు అగ్నిగుండంలో, అంటే చావుకి దగ్గరలో ఉన్నారు వీళ్ళు. నెబుకద్నెజరు వాళ్ళని ఆయన చేసిన ప్రతిమకు మొక్కలేదనేసి వాళ్ళని అగ్నిగుండంలో వేయటానికి అన్ని సిద్ధపరుస్తున్నాడు. అయినా కొంచెం కూడా భయపడట్లేదు. ఎందుకు? బలవంతుడైన దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడన్న గొప్ప విశ్వాసం వీళ్ళకుంది. ఎందుకంటే దేవుళ్ళు అంత స్థిరము కలిగి ఉన్నారు వీళ్ళు. అందుకే వాళ్ళు అంటున్నారు, ఇలాగూ చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారంటే రాజు ముందు, మా దేవుడు సమర్థుడు, నువ్వెంత అగ్ని వేసినా, ఎంత మాకు మరణం మీదకి తెచ్చినా మమ్మల్ని రక్షించటానికి సమర్థవంతుడైన దేవుడు మా పక్షాన ఉండాడని సాక్ష్యం ఇస్తున్నారు. మనమైతే మనకు సమస్య వచ్చినప్పుడు
ఒకవేళ ఇతరులకు చెప్పుకుంటామో లేకపోతే ఆ సమస్యను గురించి దిగులు పడతాము, దిగజారిపోతాము, బలహీన పడతాము. కానీ మన సమస్యలో మనము బలహీన పడకూడదు. అపోస్తల కార్యంలో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురుకులాలు, వసతి గృహాల్లో వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. వెంకటాచలం మండలం గొలగమూడిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నిరుపేద ముస్లిం కుటుంబాలకు చేయుత. గూడూరులోని జామియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తోఫా కిట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన అసోసియేషన్ ప్రతినిధులు. దివ్యాంగులకు ఇక నుండి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. రాపూర్లోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు. అంకిత భావంతో పనిచేసిన ఆమె లేని లోటు తీరనిది. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఎం రాధమృతికి సంతాప సభ నిర్వహించిన ఇన్ఛార్జ్ ఎంపీడో మురళీకృష్ణ, వివిధ శాఖల సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.